నంద్యాల పట్టణంలోని శ్యామ్ నగర్ లో సందడి నెలకొంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముందస్తు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యా సంస్థల చైర్మన్ నాగేశ్వరరావు మరియు డైరెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళా శక్తి యొక్క ప్రాముఖ్యతను, వారి సాధికారత ఎంత అవసరమో విద్యార్థులకు వివరించారు. ప్రతి రంగంలోనూ మహిళలు రాణిస్తున్న తీరును కొనియాడారు. ఇక విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహిళా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చాటి చెప్పేలా చేసిన సందేశాత్మక నృత్యాలు, స్కిట్లు ఆలోచింపజేశాయి. పాఠశాల ఆవరణమంతా విద్యార్థుల కేరింతలు, తల్లిదండ్రుల చప్పట్లతో మారుమోగిపోయింది. ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్యామ్ నగర్ నందు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా స్కూలు చిన్నపిల్లలు అలాగనే టీచర్సు చాలా ఆనందంగా జరగడం జరిగింది. ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగనే ఎక్స్ మినిస్టర్ శిల్పామోహన్ రెడ్డి సతీమణి గారికి, అలాగనే ఎక్స్ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డి సతీమణి నాయిని రెడ్డి గారికి, అలాగనే ఇక్కడ ప్రిన్సిపాల్ అనితా మేడం గారికి, అలాగనే పేరు పేరున ప్రతి టీచర్స్కు మరియు ఈ 26వ వార్డులో ఉన్నటువంటి మహిళలకు, ఇక్కడ ఉన్న పిల్లలకు మా యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మంచిగా జరుపుకొని మహిళలు ముందంజలు ఉండాలని, అందరూ కలిసి మహిళలను గౌరవించాలని, ప్రతి విషయంలో ప్రతి డిపార్ట్మెంట్లో మహిళలు ముందంజలు ఉండాలని, అలాగనే కలెక్టర్లు, లాయర్సు, డాక్టర్సు ఇలా అందరూ మహిళలు ముందంజలు ఉండి మహిళలకు ప్రోత్సాహం, తల్లిదండ్రులు మహిళలను ఎక్కువ చదివించడానికి ఇష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా యొక్క శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భారతీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్యామ్ నగర్ నంద్యాల నందు ఈరోజు మేము మా స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ఎందుకంటే స్త్రీ యొక్క ఉన్నతమైనటువంటి శక్తి అంటే ఏంటో తెలియాలి కాబట్టి పిల్లలకు పూర్వకాలం స్త్రీలు ఎలా ఉండేవాళ్ళు, ఈ రోజు వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు తెలియచేస్తూ, అలాగే స్త్రీ అంటే ఎట్లా ఉండాలి, కుటుంబానికి తను ఒక పిల్లలాగా ఉంటూ సపోర్ట్ గా ఉండాలి అని, మంచి గుణవంతులుగా ఉండాలని, మంచి మనసు కలిగి కుటుంబానికి తల్లిదండ్రులకు అందరికీ మంచి పేరు తీసుకొచ్చేలాగా మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నేను మా స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ చెప్పాము. సో కాబట్టి మా స్కూల్లో ఉన్నటువంటి బాలికలందరూ కూడా ఫస్ట్ ఫీమేల్స్ ఎవరైతే ఏ ప్రొఫెషన్స్ లోకి వచ్చినారో వాళ్ళందరూ కూడా కాస్ట్యూమ్స్ ద్వారా మా స్కూల్లో వాళ్ళ యొక్క ఉన్నతి గురించి వాళ్ళని ఇంట్రడక్షన్ చేసుకుంటూ పిల్లలకి అందరికీ కూడా జనరల్ నాలెడ్జ్ గా వాళ్ళకు ఉపయోగకరంగా ఉండాలని మేము ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము.